హాయ్ హలో నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది నాకు లైవ్లో అడుగుతున్న క్వశ్చన్, లైవ్లో అడుగుతున్న డౌట్, లైవ్లో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనుకోవాలి. ఏంటి అంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నారు చాలామంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే ఎలా జరిగింది, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎలా జరిగింది అని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో అది క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ ఇచ్చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. మాది లవ్ మ్యారేజ్ అండి, పక్కా లవ్ మ్యారేజ్. అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో. అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది అనేది నేను ఈ వీడియోలో ఫస్ట్ మీకు చెప్తాను. తర్వాత ఒకవేళ ఇక్కడ లెంగ్త్ ఎక్కువైపోతే వేరే వీడియోలో ఉన్నది కూడా లాస్ట్ చెప్తాను. ముందైతే మా లవ్ మ్యారేజ్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ అనేది చెప్తాను, ఓకేనా? మా లవ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు మేము అక్కడికి రావడానికి రీజన్ ఏంటి, మా వారి ఇంట్లోకి రావడానికి రీజన్ ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాం. యాక్చువల్లీ మా డాడీ 2019లో చనిపోయారు. 2019లో చనిపోయినప్పుడు నేను మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మకి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. అది ఎక్కడ అంటే, మా డాడీ చనిపోయిన తర్వాత ఒక 4 monthsకి అనుకుంటాను ట్రాన్స్ఫర్ అయింది. అది ఎక్కడ అంటే మా వారి వాళ్ళ విలేజ్లో అయిందనమాట ట్రాన్స్ఫర్. సో అక్కడికి మేము వెళ్ళాల్సి వచ్చింది. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెంట్కి వీళ్ళ హౌస్లో దిగాల్సి వచ్చింది అనమాట. రెంట్కి ఉండాల్సి వచ్చింది. మా అమ్మ స్కూల్ అక్కడ కాబట్టి. సో మా వారికి 2 houses ఉన్నాయి. అందులో కింద పోర్షన్లో మేము ఉండేవాళ్ళం రెంట్కి, వాళ్ళు పైన ఉండేవాళ్ళు. సో అలా మేము వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగాము. రెంట్కి దిగిన ఒక 6 monthsలో అనుకుంటాను. 6 monthsలో మా వారితో పరిచయం అయింది. ఎలా అయిందనేది నేను తర్వాత మీరు అడిగితే నేను చెప్తాను, ఓకేనా? మా వారితో పరిచయం అయింది. ఓన్లీ మెసేజెస్, కాల్స్ మాత్రమే. ఎందుకంటే మా వారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి నేను ఓన్లీ మెసేజ్, నేను ఇప్పుడు అంతగా చూడలేదు, ఆయన నన్ను అంతగా చూడలేదు. ఓన్లీ వీడియో కాల్స్లో మాత్రమే చూసుకున్నాము. సో అలా మాట్లాడుతుండగా మేము పరిచయం అయిన 6 monthsకి లవ్ ప్రపోజల్ వచ్చేసింది. లవ్ ప్రపోజల్ వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకొక 6 monthsలో మ్యారేజ్ ఫిక్స్. ఇద్దరము మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం. యాక్చువల్లీ లవ్ ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ అది ఇదేం కాదు. మా వారి నుంచి నాకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిదే వచ్చింది, మ్యారేజ్ చేసుకుంటాను అన్నట్టు. సో మా వారు నన్ను అప్రోచ్, లవ్ అయిన ఫస్ట్ టైం నాతో మీట్ అయ్యే నా కోసం ఇంటికి వస్తున్న టైంలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా వారు వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది మా లవ్. నాకంటే ఎవరు లేరు, అమ్మకైతే. కాబట్టి అమ్మకి యాక్చువల్లీ నేను లవ్ చేస్తున్నా ఫస్ట్లోనే చెప్పేశాను. సో మా అమ్మ అయితే ఆల్వేస్ ఒప్పుకుంది. బట్ మా వారు ఇంట్లో మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఒక్కడే కొడుకు కదా, కొడుకు ఒక్కరే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్కి వాళ్ళ మేనకోడలకి ఇచ్చి చేయాలని ఒక హోప్ ఉండేది. సో ఆ రీజన్ వల్ల మా లవ్ను ఒప్పుకోలేదన్నమాట. మా లవ్ను ఒప్పుకోకపోవడమే కాకుండా కొన్ని గొడవలు అయ్యాయి. ఆ గొడవలు ఇక్కడ చెప్పుకోవడం మంచిది కాదు అండ్ నాకు ఇష్టం లేదు. సో అలా గొడవలు అయిన తర్వాత మా వారు మళ్ళీ డ్యూటీకి వచ్చేసారు. డ్యూటీకి వచ్చేసిన తర్వాత ఇంకా అనుకున్నాం అనమాట, ఏం చేద్దాం అనుకునే లోపు మళ్ళీ పండగ హాలిడేస్కి మా వారు వచ్చారు ఇంటికి. పండగ హాలిడేస్కి మా వారు వచ్చినప్పుడు అంటే ఆ గొడవకి ఈ గొడవకి ఒక 2-3 months గ్యాప్ అంతే. మళ్ళీ మా వారు పండగ హాలిడేస్కి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ మా అత్తగారు మళ్ళీ రేస్ చేశారనమాట. మా ఇష్యూని రేస్ చేసినప్పుడు ఇంకా అమ్మాయిని అస్సలు చేసుకోకూడదు, మేమైతే ఒప్పుకోం అది ఇది అని చెప్పారు. సో నేనున్న పొజిషన్లో మా అత్తగారు చేసిన ఇష్యూ వల్ల మేము బయటకు వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. బట్ అది కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఇంట్లో
అంత పెద్ద ఇష్యూస్ జరిగినప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే అమ్మాయిని నేను కొంచెం ప్రెజర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ విధంగా మా వారేమో నన్ను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా జాన్లోనే మా వారు పండక్కని వచ్చారు. సో జాన్ 20th మా మ్యారేజ్ అయిపోయిందనమాట. సో మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా అత్తగారు అస్సలు ఒప్పుకోలేదు, ఇంకెప్పటికీ ఒప్పుకోరు అనే చెప్పేశారు. ఇంకా మా వారు కూడా నా కోసం కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. అంటే నా విషయంలో జరగాల్సింది మా వారి విషయంలో జరిగింది. సో మేము మమ్మల్ని కూడా హౌస్ ఖాళీ చేసేయమని కూడా చెప్పేశారు. సో హౌస్ ఖాళీ చేసేసాం, వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. మా వారు ఇంకా మాతోనే ఉండటం అయిపోయిందనమాట. ఇలా జరుగుతున్న అవుతుంటాయి. ఫ్యామిలీ అన్న తర్వాత గొడవలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇలా అవుతున్నాయి. మ్యాక్సిమం మా అత్తగారికి మాకు, మా అత్తగారే కాదు ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని దూరం పెట్టారు. సో వాళ్ళకి మాకు మధ్య డిస్టెన్స్ అయితే 2 years సాగింది. అది మా పాప దాక్షి పుట్టినంత వరకు కూడా సాగింది. వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇప్పటికీ కాంప్రమైజ్ అవ్వరు కూడా. బట్ మాట్లాడుతున్నారన్నట్టే ఉంటారు. సో ఉంటాయి అత్తయ్య మామయ్య, ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నాం కాబట్టి. సో కోపాలు ఉంటాయి. మాలా ఎవరు చేసుకోవాలని మాత్రం నేను సజెషన్ ఇవ్వను, ఎందుకంటే మాకు గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి కొంచెం పైకి వచ్చాం. బట్ ఏ దానికైనా సరే పేరెంట్స్ వెనక నుంచి లేనిదే ఏది కూడా ముందుకు అడిగేయలేం. నేను ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. మేము గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డామంటే మిగిలిన నార్మల్గా ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. సో అందుకే నేను చెప్తున్నాను, పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుని పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇంకేం చేయలేమన్నమాట. ఇది నేను చెప్తున్నాను. ఇంకా దాని తర్వాత మేము ఎన్ని ఫేస్ చేసాం, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అవన్నీ చెప్తాను, పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా? మొత్తం ఇక్కడ చెప్పేస్తే ఇప్పటికే 8 minutes అయిపోయింది. సో అంత వీడియో ల్యాగ్ అయిపోతుంది, అంత వీడియో కూడా కరెక్ట్ కాదు. ఇది చాలామంది అడిగిన క్వశ్చన్, మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? సింపుల్గా స్టార్ట్ అయిందండి. 6 monthsలో స్టార్ట్ అయిపోయింది, 6 monthsలో మ్యారేజ్ అయిపోయింది. మా వారు నేను చూసుకొని ప్రపోజ్ చేసుకున్నది లేదు. యాక్చువల్లీ ప్రపోజ్ చేసినప్పటికి ఇద్దరం అసలు వీడియో కాల్లో చూసుకున్నది కూడా లేదు. జస్ట్ ప్రపోజ్ చేసేసుకున్నాం, తర్వాత వీడియో కాల్స్ చేసుకున్నాం. అలా ఎవరైనా ఉంటారా చెప్పండి? అలా ఉండరు. బట్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా వారి దగ్గరికి కూడా నేను వచ్చేసాను. అదనమాట. ఇది ఇవాళ వీడియో. నేను తర్వాత ఇంకా మీరు ఫర్దర్గా మీరు అడిగితే నేను అడిగితే చెప్తాను. తర్వాత ఏం ఫేస్ చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ మీరు అడిగితే నేను చెప్తాను. ఎందుకంటే చెప్పాల్సిన ఇది నాకుంది, మీరు నా ఫ్యామిలీ కాబట్టి. ఇది అనమాట ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరందరూ అడిగినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను మరి, బాయ్.